నేషనలిస్ట్ హబ్ గ్రౌండ్ రిపోర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం పాత బస్తీలోని దబీర్పురాలో ఉన్నాం. దబీర్పుర డివిజన్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కూడా ప్రచారం జరుగుతోంది. పూర్తిగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ జెండా ఈ ఓల్డ్ సిటీలో ఉంటుందా అన్న వాళ్ళకి ఇది సమాధానంగా కనబడుతోంది. బేసికలీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం దబీర్పురాకి సంబంధించి ఇక్కడ డివిజన్ అభ్యర్థి ఉన్నారు. అట్ ద సేమ్ టైం మైనార్టీ మోర్చా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులైనటువంటి అఫ్సర్ పాషా గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఫ్సర్ పాషా గారు, సో ఈ ఏరియాలో కాషాయం జెండా కనబడడం అనేదే చాలా ఒక సమస్యాత్మకమైన పరిస్థితి ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. బట్ ఇంతమంది మహిళలు కానివ్వండి, మీరంతా కూడా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కోసం. ఎట్లా ఉంది పరిస్థితి ఈ ఓల్డ్ సిటీలో? ఈ ఎన్నికల్లో మీకు ఎట్లాంటి పరిస్థితి కనబడుతోంది? ఇంతకుముందు ఓల్డ్ సిటీ, ఇది కాబోయే న్యూ సిటీ. ముస్లింలలో చాలా మార్పు వచ్చింది, వారి యొక్క ఆలోచన తరలో చాలా మార్పు వచ్చింది. మోడీజీకా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఆ యొక్క నినాదంతో ఏక్ హాత్ మే ఖురాన్, ఏక్ హాత్ మే కంప్యూటర్, ఈ నినాదాలు ఏమన్నాయో బాగా ఆకర్షించాయి. మతం అనేది మన ఇంట్లోనే ఉండాలి, మజహబ్ అప్నే ఘర్ మే, సియాసతి బాహర్. సో మతాన్ని ఇంట్లో పెడదాం, డెవలప్మెంట్ కొరకు పాటుపడదని చాలామంది ముస్లిమ్స్ ఈరోజు మాకు వెల్కమ్ చెప్తున్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు మా దగ్గర రావట్లేదు, మీరు వస్తే మీ వైపు మేము రెడీగా ఉన్నామని ముస్లిం యువత చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ తలాక్ అనే అంశం చాలా మంది మహిళల్లో ఒక మార్పు తెచ్చింది వారి యొక్క జీవనానికి. తర్వాత ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారు ఖచ్చితంగా బీజేపీ మొగ్గు చూస్తున్నారు. మేము చూస్తున్నాం ప్రచారంలో మా వైపు చాలామంది మహిళలు, చాలామంది ముస్లిం యువకులు వచ్చేస్తున్నారు. మా అఖిల్ యువకుడు అయిన వల్ల చాలామంది యువకులు అఖిల్కు వినోదంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి డబీర్పురాలో విజయం సాధించి తీరుతాం. ఓల్డ్ సిటీలో కాషాయం జెండా ఎక్కడం తథ్యము. ఒకప్పుడు కాషాయం కానీ భారతీయ జనతా పార్టీ జెండా కానీ ఇక్కడ రావడానికి భయపడేదేమో, కానీ ఆ చరిత్ర మారింది. ప్రతి గల్లీలో కూడా ఈరోజు మేము భారతీయ జెండా పట్టుకొని ఖచ్చితంగా మేము తిరుగుతున్నాం. ప్రతి వీధిలో కూడా ఎక్కడ మాకు వ్యతిరేకత లేడు, ఎక్కడ ఆపడం కానీ ఆటంకాలు కానీ ఇప్పుడు ఎక్కడ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ముస్లింలో మార్పు వచ్చింది. వాళ్ళు వికాసానికే ఓటేస్తారు, మతతత్వంకి ఓటు వేయరు. మతతత్వ పార్టీ మాది కాదు, ఎంఐఎం అని వాళ్ళు నిజాన్ని గ్రహించారు. కాబట్టి ఈరోజు మా వైపు వస్తున్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎందుకంటే ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ రెండు ముఖ్యంగా ఓట్ల చీలికకు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉంటున్నాయి అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఎంఐఎంకి ఉండే ఓటు బ్యాంకు, దానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఉంటుంది. బట్ వెరాజ్ మిగతా ఓట్ల విషయంలో టీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య ఓట్ల చీలిక ఎక్కువ ఉంటుందనే మాట ఉంది. అసలు ఎంఐఎంకి ఓటు బ్యాంక్ ఎక్కడ ఉందండి? ఓటు బ్యాంక్ లేదు. ఆ ఓటు బ్యాంక్ మాకు షిఫ్ట్ అయిపోతుంది. అసలు ఓటు బ్యాంక్ అనేది ఎంఐఎంకి లేదు. వాళ్ళు 4 గంటల నుంచి వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు కాబట్టి గెలుస్తున్నారు. ఎంఐఎంకి ముస్లింలు ఎప్పుడు కూడా ఫేవర్గా లేరు. అసలు ఒక విశ్వనగరం చేస్తామన్నారు, విషాదనగరం మార్చారు, స్మార్ట్ సిటీ ఫ్లడ్ సిటీగా మారింది. ఇంకెందుకు నమ్మాలి ఈ ఎంఐఎంని? ఇంకెందుకు నమ్మాలని కేసీఆర్ని? కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఓటు సీట్లో నిలబెట్టారు. కేసీఆర్ అసలు చాలా పకడ్బందీ ప్లాన్తో పోయారు. కేవలం డమ్మీ అభ్యర్థులు మాత్రమే, హిందూ సమాజంలో ఒక అపోహ కల్పించడానికి డమ్మీ అభ్యర్థులు మాత్రమే పెట్టారు వాళ్ళు. ఓకే, రైట్. ప్రస్తుతం మనకు డబీర్పురాకి సంబంధించి డివిజన్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన మిర్జా అఖిల్ అఫంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. मिर्ज़ा जी, आप क्या बताना चाहते हैं ये ओल्ड सिटी में, दबीरपुरा में कैसे चल रहे आपका प्रचार? पहले तो मैं आपका शुक्रिया अदा करूंगा, और यहाँ पे जिस हिसाब से अफसर पाशा साहब जो बताए हैं ग्राउंड रिपोर्ट में, हकीकत बात वही है। सब घरों से निकल के बीजेपी पार्टी को वेलकम कर रहे हैं। जब हम प्रचार के लिए जा रहे हैं तो घरों में से लेडीज़, खास तौर के ऊपर लेडीज़, मुस्लिम लेडीज़ निकल के हमारे को वेलकम करके ये बोल रहे हैं कि आपको इस बार आपको ही हम वोट डालेंगे। उसके कई सारे रीज़न बनते हैं। जिस हिसाब से 2 विषय हमारे अफसर पाशा साहब जो बताए हैं, स्मार्ट सिटी बोल के जो फ्लड सिटी करे हैं, और डिस्ट्रीब्यूशन ऑफ जो अपना अमाउंट जो दिया गया था, जो हकीकत जिसको पहुंचना था, जिसको जो विक्टिम थे उनको तक नहीं पहुंचा, जिसको नहीं पहुंचना था उसको ले लेके वो करे। तो उनका ये जो फेलियर है उसकी वजह से कई सारे नाराज़ है। और 50 साल से यहाँ पे एमआईएम का ही कॉरपोरेटर, एमएलए, एमपी उनका ही रहा है। तो उन लोग चेंज चाह रहे हैं, और भारतीय जनता पार्टी से अब यहाँ के जो मुसलमान हैं खुश होके हमारे को लाना चाह रहे हैं। ओके, और हमारे को वोट डाल के उन्होंने ओल्ड सिटी के अंदर ज़्यादा से ज़्यादा सीटा मुसलमान ही वो करेंगे। अब आप 1-2-3 दिन पहले देखे कि मुशीराबाद के अंदर
कि अकबरुद्दीन अवैसी को चले जाओ बोल के बोले। तो हमारे को जब हम इनके बीच में जा रहे हैं, भारतीय जनता पार्टी के लोग जितने भी जा रहे हैं खुशी से वेलकम कर रहे हैं। अच्छा, वो है हमारा। ओके, आप ये विकास के बारे में क्या बताते? इस ओल्ड सिटी में विकास थोड़ी है, पूरा मततत्व आइडियोलॉजी भी चल रहे हैं ना, ऐसा बताए तो कम्युनल एंगल से बाहर आके विकास के लिए इसका इधर कुछ काम चल रहा है कि नहीं? नहीं, इसकी ये जो बात है ना, ये बात आपको मैं क्लियर कर देना चाहता हूँ, यहाँ पे कोई विकास नहीं है। मैं शिया कम्युनिटी से बिलोंग रखता हूँ। आज हमारी शिया कौम को कई ज़माने से एक ग्रेवयार्ड का प्रॉब्लम है, कब्रस्तान का प्रॉब्लम है, और सिर्फ असेंबली में आवाज़ उठाई गई थी, आज तक कोई उसके ऊपर वर्कआउट नहीं हुआ। तो क्या हिसाब का विकास हुआ बताइए आप? कोई विकास नहीं हुआ। हमारे को कब्रस्तान नहीं है। आज हमारे लोग दिन में 10 लोग की डेथ हो रही है। कोरोना वायरस के अंदर कई सारे हमारे शिया भाइयों के हो या कोई भी हो, उनके डेथ होने के बाद कब्रस्तान नहीं है, दफनाने के लिए जगह नहीं है। और हमारे को ये बोला जा रहा है कि आपको 40-50 किलोमीटर, हम रहते यहाँ पे, और हमारे लेके आके वहाँ पे 50 किलोमीटर के ऊपर आपको कब्रस्तान देते, वहाँ पे आप वो करिए, तफनीन करिए, तो कैसा चलेगा? तो यही डेवलपमेंट है, इसलिए आपको जिता के लेके आए थे। आप एक MLC दे दिए हमारे को, एक MLC आप हमारे को दे के बाद आप बोल दिए कि ये आपकी शिया कम्युनिटी के लिए, आप ये ले लीजिए, इनसे काम कराइए। वो तो सिर्फ आने के बाद पूरा यहाँ पे कॉन्ट्रैक्ट सिस्टम चल रहा है। कंस्ट्रक्शन का जितना भी जो बिल्डिंग बनी है उन्हें सीधे पहुँच जाता, चाहे वो कॉरपोरेटर हो या MLA हो या कुछ भी हो। सब पब्लिक नाराज़ है इनसे, तंग है इनका। विकास कुछ नहीं है। विकास हो रहा है तो सिर्फ उनकी पार्टी के लोगों का हो रहा है, ग्राउंड लेवल तक के किसी का विकास नहीं हो रहा है यहाँ पे। आप क्या बताते हैं महिलाओं के तौर पे? महिलाएं तो सब जो है ना, अब सबका जो है ना मूड बदल चुका है, इसलिए कि हमारे पास ख़ास तौर पे महिलाओं का बता रही हूँ मैं। 10 मुहर्रम को जो अलमे मुबारक का जो जल्दी निकल गया 10:30 बजे, तो इसकी वजह से जो है हमारी कौम बेइंतहा नाराज़ है। और ये जो है ना, मतलब MLC साहब घुस के जो है ना निकाल दिए अलमे मुबारक, तो अब MIM यानी हमारे उसमें शिया कम्युनिटी में भी दाखिल हो जाएंगी। ये हमारे महिलाओं का जो है ना ये है जज्बा। तो उन लोग बोल रहे हैं कि जो है भाई, मोदी जी तो सबका साथ, सबका विकास, सबका विश्वास बोल रहे हैं। मोदी जी कोई पर्टिकुलरली किसी एक का नहीं बोल रहे हैं, मतलब खाली हिंदुओं का करूँगा नहीं बोल रहे हैं उन्होंने। तो अब हमारे जो है ना पूरे शिया महिला ये मन बनाए हैं कि जो है हमारा हर जगह वेलकम हो रहा है, और ये मन बनाए हैं कि 10 मुहर्रम का मेन मुद्दा हमारे पास अभी रिसेंट जो हुआ है, उसके तरफ से बहुत नाराज़गी जो है ना हमारे शिया जेंट्स में भी चल रही है, लेडीज़ में भी चल रही है। कि इनको क्या हक़ पहुंचता कि इन्हों जो है ना फौरी जाके 10:30 बजे, 1 बजे अलम मुबारक खुलने का अलमबरदार को जो है ना इत्तला नहीं है, आप 10:30 बजे जो है अलम खोल देते MLC साहब जाके MIM के। तो ये किस किस्म का जो है हमारा इंटरफेयर, यानी कम्युनिटी में भी जो है ना हमारे इंटरफेयर हो गए हैं ये MIM के लोग। तो इसीलिए अब के हम लोग बराबर अखिल को वोट दे के, BJP को वोट दे के, खुला बोल रहे हैं वो लोग, कमल को वोट दे के हम जो है ना जिताएंगे। BJP जीतेगा तो कैसा बदलाव लेके आएंगे आप लोग? बीजेपी जीतेगा तो आज जो है पूरे ऑल ओवर ओल्ड सिटी के बारे में जो है ना बदलाव इस तरीके से लाएंगे कि जो है ना अभी हमारे जो है बंडी संजय जी ऐलान करे 25,000 रुपये जो है ना हर एक को देंगे। हमारा अगर मेयर बैठेगा बराबर तो जो है हमारे सीट आएंगे तो 25,000 रुपये, और 1 लाख घर का ऐलान हुआ हमारे मैनिफेस्टो के अंदर, और जो है पुअर पीपल के लिए सारी चीज़ करेंगे, सुविधा करेंगे। तो ये सारे जो हमारे मैनिफेस्टो के जो ऐलानात है उसके अंदर जो है हम बराबर करेंगे, ये बिल्कुल करेंगे हम। ये इलेक्शंस के बारे में क्या बताना चाहते हैं आप? हमारी ख्वाहिश है कि BJP के हमारा कोई एक मुस्लिम मेंबर आए, क्यों? ताकि शिया लोगों को थोड़ा सपोर्ट हो सके। शिया लोगों को सपोर्ट? जी हाँ। मैं BJP के बारे में ये बताना चाहती हूँ कि अगर हमारे क्या बोलते हैं अकील मिर्ज़ा जी आए यहाँ से तो बहुत लोगों को सपोर्ट करेंगे, और जो भी प्रॉब्लम्स है लोगों के सॉल्व करेंगे, और जो भी उनके फाइनेंशियल प्रॉब्लम है बैकग्राउंड लेवल वो ये सब उनके सॉर्ट आउट करेंगे। तो मेरी ख्वाहिश है कि ये डेविलपुरा डिवीजन से अकील मिर्ज़ा जी आए। थैंक यू। अभी तक 44 कॉरपोरेटर्स जीते हैं इस ओल्ड सिटी में MIM। कुछ डेवलपमेंट किया क्या? वो कुछ वो लोग मिलते हैं क्या आपको? ये जो 44 कॉरपोरेटर्स की जो बात कर रहे हैं, चंद्रायन गुट्टे के MLA के एरिया के अंदर जो हालत हुई है उससे अंदाज़ा लगा लीजिए कि 44 के तो वहाँ पे तो 8 कॉरपोरेटर उनके एरिया के,
जो घरों में पानी घुस गया है, आज तक भी वहाँ से पानी नहीं निकाला गया है, वहाँ की आवाम नाराज़ है। उनके तक एक बात बोलिए साहब, 10,000 रुपये में होएगा क्या? एक फ्रिज उसका ख़राब हो गया तो उसका रिपेयर करने के लिए 2,000 रुपये लग जाएंगे। तो ये 10,000 दे के हमारे को क्या भीख दे रहे हैं हमको ये? और ये हमारे को क्या समझ रहे हैं इन लोग? ये हम मुसलमानों को इन लोग बना के क्या रखे? सिर्फ वोट बैंक पॉलिटिक्स करना चाह रहे हैं इन लोग। ये 5 साल के बाद निकल रहे हैं कि भाई हम आपके हैं, आपके मुसलमान टेंशन न। अरे हिंदुस्तान के अंदर मुसलमान को कभी कुछ प्रॉब्लम नहीं रहा है। इन्होंने जो ओल्ड सिटी के अंदर इतना जो पैदा करके रखे हैं कि मुसलमान बस हिंदू और मुसलमान की जो पॉलिटिक्स चल रही है वो बंद करे, MIM हो या TRS हो। అచ్చా సార్ అఫ్సర్ పాషా గారు, మీరు ఇప్పుడు ఓల్డ్ సిటీ రాజకీయాల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడు మాట్లాడినా కూడా ఓల్డ్ సిటీని ఏ రాజకీయ పార్టీ అధినేత, ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే మా ముందట తలదించుకోవాల్సిందే సార్, జుకాతే అనే మాటని పదే పదే యూజ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఓవైసీ బ్రదర్స్. సో ఈసారి ఒకవేళ బీజేపీకి వైపు కనుక మీరు చేంజ్ హైదరాబాద్ అనే ఒక స్ట్రాటజీని చెప్తూ ఉన్నారు, ఒక స్లోగన్తో వెళ్తూ ఉన్నారు, ఎటువంటి చేంజ్ ఈ ఓల్డ్ సిటీలో వస్తుంది? ఇంతకు ముందున్న పరిస్థితులు అన్నీ మారిపోయే అవకాశం ఉంటుందా? సార్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ ఫాదర్ దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళే ఇక్కడ రాజ్యం వెళ్ళారు. అయితే వాళ్ళు చేసిందంటే ముస్లిమ్స్ ఎవరికి విద్య రాకూడదు, ముస్లింలు ఎవరు ఆర్థికంగా బలపడకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? రాత్రంతా రోడ్లపై తిరగాలి, పొద్దున పడుకోవాలి, మార్నింగ్ పడుకోవాలి. ఎవరో పిల్లలు బండ్ల పైన ఏవో అరటి పనులు వేసుకొని వాళ్ళ జీవనం ఆడికే వాళ్ళు చేశారు. అంటే విద్య వస్తే వికాసం వస్తుందనే ఉద్దేశంతో అలాగే వాళ్ళను వెనుకబాటుతనంలో ఉంచారు. అయితే మేము వస్తే షహర్ హమారా మేయర్ హమారా కనుక మేము వస్తే ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో ఎవరు వచ్చి తలదించాలంటారు కదా, ఓవైసీ గారు వచ్చి ఖచ్చితంగా బండి సంజయ్ ముందర తలదించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా రప్పిస్తాం. ఎందుకంటే ముస్లిం సమాజము, నా సోదరు సోదరిమణులు ఇప్పటిదాకా మేల్కోలేదు, అభివృద్ధి చూడలేదు. ఇప్పుడు అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. అంటే మాకు ఈ మతతత్వం అవసరం లేదు, మతం మా ఇంట్లోనే ఉంచుకుంటాం. బయటకు వస్తే మాకు వికాసం కావాలి, మాకు రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, మా పిల్లలకు విద్య కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి మంచి హాస్టళ్ళు కావాలి. ఇవి మాకు కావాలండి. ఎంతకాలం మైనార్టీ అనే బూతిని చూపెట్టి మమ్మల్ని ఇంకా వెనక్కి పెడతారు. కాబట్టి వికాసం వైపే మా అడుగని ముస్లిం సోదరులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓవైసీ బ్రదర్స్ తల వంచుకునే రోజు. వాళ్ళైతే అంటున్నారు ఎవరు వచ్చినా మా దగ్గర తలదించుకోవాలని. మేము మా బండి సంజయ్ జీ నాయకత్వంలో ఖచ్చితంగా మీ తలదించే రోజు దగ్గరలోనే ఉంది. मैं ये पूछना चाह रहा हूँ अवैसी ब्रदर्स को या TRS को, ओल्ड सिटी के अंदर क्या संजय साहब नहीं आ सकते? उन्होंने जब परसों जब चांदमीनार के भाग्यलक्ष्मी मंदिर में उन्होंने आए हैं दर्शन करने के लिए, तो उनको क्यों प्रॉब्लम कर रहे हैं, क्यों रोक रहे हैं? क्या ओल्ड सिटी उन्होंने खरीद लिए या क्या ओल्ड सिटी के अंदर नहीं आना? नहीं, या पाकिस्तान है? क्या है ये? ओल्ड सिटी सबका है, हिंदुस्तान के अंदर है वो। या इससे पहले क्या जैसा आप फिर उसको रिपीट करना चाह रहे हैं क्या? निज़ाम के टाइम पे जो था, फिर सरदार वल्लभ भाई पटेल साहब आए, फिर मिलाए, तो ये क्या फिर से दोहराया जा रहा है क्या? ओल्ड सिटी के अंदर उन्होंने आना। और एक सवाल कर रहा हूँ मैं, आप बोल रहे हैं कभी ये अलायंस है MIM और TRS, KTR बोलते हैं कि नहीं अलायंस नहीं है, सब अपना अपना इलेक्शन लड़ेंगे। तो ये पब्लिक को जो गुमराह कर रहे हैं, मेरे को ये बोलिए दारुसलाम से पूरों के टिकट कंफर्म होते हैं, चाहे TRS के हो या MIM के हो? अच्छा, तो ये उनके अंडर में अब फिर TRS टिकट्स भी दारुसलाम से किसको लड़वाना है, किसको नहीं लड़वाना है? तो ये आप पब्लिक को कितना बेवकूफ़ बनाएंगे या कितना दीवाना बनाएंगे? पब्लिक अब पूरा होशियार हो गया है, पूरा होशियार हो गया है। और नरेंद्र मोदी साहब का जो आइडियोलॉजी है, जो सोच है, जो देश के लिए करना, मुसलमान अब जाग चुका है। और एक बात ये कहना चाहूंगी मैं कि बंडी संजय जी जो सर्जिकल का जो बोले हैं ना, ओल्ड सिटी में जो सर्जिकल स्ट्राइक कराए, इन्होंने इलेक्शन के तौर पे पूरे लोगों को गुमराह कर रहे हैं। MIM वाले TRS वाले के जैसे जो है होगा पूरों को निकाल के जो है फेंकेंगे। तो बंडी संजय जी ये नहीं बोले, ये गुमराह कर रहे हैं ये लोग। इन्होंने ये बोले सर्जिकल स्ट्राइक के बारे में, रोहिंग्या ये सब जो बाहर से आके रहे हैं हमारे लोगों का जो है वो है। इन्हों ये इलेक्शन में प्रचार कर रहे हैं कि सब मुसलमानों को निकाल के फेंकेंगे, हमारी जमात है, हम तुम्हारे को तहफ़्फ़ुज़ कर रहे हैं बोल के इस किस्म का वोट बैंक बना रहे हैं उन्होंने। तो ये बात बिल्कुल गलत है। हमारे अध्यक्ष के ऊपर, बंडी संजय जी के ऊपर ये बात बिल्कुल गलत है कि जो है हम यही समझा रहे हैं, हर एक को हम यही समझा रहे हैं कि कोई मुसलमान यहाँ से जो है ना नहीं जाएगा। किसी किस्म से कोई आपको परेशानी होने की ज़रूरत नहीं है। नहीं आते के साथ ही बीजेपी के जो है कैंडिडेट आते ही सब मुसलमान को निकाल के ओल्ड सिटी से फेंकेंगे, ये बात बिल्कुल गलत है। उनके बारे में हम यही जो है प्रचार कर रहे हैं कि ये बात गलत है। सर्जिकल स्ट्राइक में जो रोहिंग्या हैं और जो पाकिस्तानियाँ हैं, रोहिंग्या से किसको नुकसान हो रहा है?
हमारे मुसलमान उनको नुकसान हो रहा है, उनका वोट बैंक खत्म हो रहा है ना, उनको खत्म हो रहा है। और हमारे जो हक के मुसलमान हैं, हमारा हक यहाँ के जो है उनका जो है ना हक उनको तक नहीं पहुँच रहा है, खींचे जा रहा है। ये लोग बाहर के आके जो है रहेंगे, जैसा कि मान लीजिए आप सऊदी है, सऊदी में क्या है, हम जाके जो है रहेंगे तो क्या हमारे को बर्दाश्त करेंगे? मुसलमान मुल्क है ना वो तो, पाकिस्तान है, हमारे को बर्दाश्त करेंगे? वैसे क्यों यहाँ हम वो नहीं कर सकते क्या आप? ये जो हमारे जो संजय जी के ऊपर जो गलत इल्ज़ाम लगा के इन्होंने वोट बैंक की राजनीति कर रहे हैं, ये बिल्कुल गलत है। MIM और TRS वाले कि कोई मुसलमान को जो है ना निकाल के कोई नहीं फेंक रहा है यहाँ से, ये गलत है। रोहिंग्या को निकलना है, बिल्कुल निकलना है, बिल्कुल निकलना है। एक एक का जो है बराबर सबका उनका आधार जो झूठे बनाए हैं, सारी चीज़ों का जो ये करे हैं, हम बराबर उनको निकलवा के फेंकेंगे। लास्ट टाइम जो वोटिंग हुआ दबीरपुरा डिवीजन से ऑलमोस्ट 46,000 वोटर्स हैं यहाँ, बट वोटिंग हुआ ओनली 18,000 पीपल ओनली वोट दिया, मतलब कम से कम 35% ओनली वोटिंग हुआ। ये बार आप टोटल दबीरपुरा डिवीजन लोगों को मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, हर जने बाहर आके वोट डालना है। उसका वजह से क्या हमारा अफंदी भाई को जीतने के चांसेस है, और जो भी हमारा कम्युनिटी है, जो शिया कम्युनिटी है, हर आदमी भी बाहर निकलना है। केवल तो वोट हमारा हक है, हम नहीं डाले की वजह से क्या हो रहा, थोड़ा मेजॉरिटी से लेके एग्जाम्पल लास्ट टाइम जो है 8,000 वोटिंग से इन्होंने जीत गए MIM वाला। 46,000 पीपल को 8,000 पीपल वोट दिया, वो लोग आज हमारा ऊपर सियासत कर रहे हैं, हमारे ऊपर जो भी हुक्म कर रहे हैं। उसलिए हर आदमी को मैं रिक्वेस्ट करना चाह रहे हैं, हर आदमी बाहर आना है, वोट डालना है। मिनिमम कम से कम 60% 70%। अगर न्यू सिटी देखे तो आपको मैक्सिमम 70%, एक जगह 80% तक वोटिंग हो रहा। इसलिए हर आदमी को एक ही रिक्वेस्ट है, जो भी हिंदू लोग भी है, बहुत सारे एरिया में हिंदू लोग 100% आप लोग BJP को सपोर्ट करना है। ये आपका हक बनेगा। कहीं को बोले तो हिंदुत्व के लिए आज कोई भी इंसान, कोई भी पार्टी आगे नहीं बढ़ रहा, खाली मोदी जी एक आगे बढ़ रहा। इसलिए आप लोग आगे बढ़ना है। वोट हम नहीं डाले तो क्या होता, डाले तो भी नहीं डाले तो भी वो लोग ही जीत रहा बोल के आप ऐसा नहीं सोचना है। 100% बाहर आना है, वोट डालना है और भाई को जिताना है। చలో ఓటింగ్ పర్సంటేజ్ చాలా కీలకంగా కనబడుతోంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగాలనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్న మాట. ఎందుకంటే చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉండడం వల్ల చాలా తక్కువ మార్జిన్ తోటి ఆయా పార్టీలు గెలుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 60-70% ఓటింగ్ నమోదైతే ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుందనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నమాట. సో ఇది ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న పరిస్థితి. దబీర్పురాలో, ఈ దబీర్పురా డివిజన్లో ఉన్న పరిస్థితి. ఇక్కడున్న పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఒకవైపు ఉన్నారు, మరొక వైపు అటు MIM కానివ్వండి, ఇటు TRS కానివ్వండి. TRS టికెట్లను కూడా దారుసలాం నుంచే డిక్లేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రెండు పార్టీలకు మధ్య ఒక ఫ్రెండ్లీ పోటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది వీరు చెప్తున్నమాట. చాలా క్లియర్ అంశాన్ని వీళ్ళు బయటకు చెప్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీలో మార్పు రాబోతోంది, ప్రజల్లో ఒక మార్పు కనబడుతోంది అండ్ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు. ఈ మతం ఇవన్నీ కూడా ఇంటికే పరిమితం చేసుకుంటాం, బయటకు వస్తే మాకు అభివృద్ధి కావాలనే విషయాన్ని వీళ్ళు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఈ మార్పు నిజంగా కంటిన్యూ అవుతుందా? ఓల్డ్ సిటీ మొత్తం ఇది విస్తరిస్తే కనుక ఖచ్చితంగా MIMకి అండ్ TRSకి రేపొద్దున కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నికల ఫలితాల్లో చూడాల్సి వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. దబీర్పురా నుంచి కెమెరామెన్ దినేష్తో సాయి, నేషనలిస్ట్ హబ్.